హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గేమ్ చేంజర్ కోసం యావత్ మెగా అభిమానులు, రామ్ చరణ్ గారి అభిమానులు, మెగాస్టార్ అభిమానులు, పవర్ స్టార్ అభిమానులు అందరూ కూడా, మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పేసి 1000 కళతో ఎదురు చూస్తున్నారు. సో ఆ క్షణం వచ్చేసింది. సంక్రాంతికి శంకర్ గారు చెప్పినట్టు అందరూ సంక్రాంతి అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే ఇది రామనవమి అని చెప్పి ఆయన ఎలివేషన్ ఇచ్చారు. సో ఆయనే అంత ఎలివేషన్ ఇచ్చారంటే సినిమా మీద హైప్ ఇంకా పెరిగిపోయింది. రీసెంట్గా దిల్ రాజు గారు కూడా చెప్పడం జరిగింది, సినిమాకి అంటే శంకర్ గారి ప్రీవియస్ మూవీ తాలూకు నెగిటివ్ ఉంది, ఇప్పుడు శంకర్ గారు ఏం చేస్తారండి అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సో హీరో మీద నుంచే ఎక్కువ పాజిటివిటీ ఉంది, హీరో చూసే సినిమాకి పాజిటివిటీ ఉందని చెప్పేసి ఆయనే మీడియా ముఖంగా 2 days బ్యాక్ ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంత ఈ టైంలో అంత గట్సీ స్టేట్మెంట్ ఇచ్చారు అని అంటే ఆయన ఎంత ట్రాన్స్పరెంట్గా, ఎంత హానెస్ట్గా దిల్రాజు గారు ఉంటారనేది మనకు అర్థమవుతుంది. సో ముఖ్యంగా సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే సినిమాలో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డైలాగ్స్ ఉన్నాయి. సాయి మాధవ్ బొర్రా గారు ఎరక్కొట్టేశారు. శంకర్ గారి మాస్ కంబ్యాక్, ఇది ఎక్స్పెరిమెంటల్ కంబ్యాక్ కాదు, ప్రయోగాత్మకమైనటువంటి కంబ్యాక్ కాదు, ఇది మాస్ కంబ్యాక్ ఆఫ్ శంకర్ ఆఫ్టర్ శివాజీ అప్పట్లో ఎంత మాస్ సినిమా తీశారో, ఆఫ్టర్ శివాజీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ రామ్ చరణ్ గారితో దట్టు ఒక తెలుగు స్ట్రైట్ సినిమా, ఒక మాస్ కమర్షియల్ సినిమా రామ్ చరణ్తో కంబ్యాక్ ఇవ్వబోతున్నారు. ఇందులో చాలా ఫ్యాన్స్కి హై ఇచ్చేటువంటి ఎలిమెంట్స్, ఎలివేషన్స్ చాలానే ఉన్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతుంది. దానికి తోడు ఎస్జే సూర్య గారు చెప్పడంతో ఫ్యాన్స్ అందరూ ఆ సీన్ ఎప్పుడెప్పుడు చూద్దామా, ఆ డైలాగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి నిజ జీవితపు ఎలివేషనల్ డైలాగ్ ఒకటి సినిమాలో ఉందంట. సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ గారు ఏ ముహూర్తంలో అన్నారు, కానీ దాని తర్వాత సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోయింది ఆ ఒక్క మాటతో. సో అదే డైలాగ్ ఇప్పుడు గేమ్ చేంజర్లో అలాంటి కైండ్ ఆఫ్ డైలాగేనా, లేకపోతే సీజ్ ద షిప్ అనేటువంటి డైలాగేనా నిజంగానే ఉందా? ఎస్జే సూర్య గారు చెప్పిన దగ్గర నుంచి ఫ్యాన్స్ అందరూ కూడా ఈ షో ఎప్పుడెప్పుడు చూద్దామని చెప్పేసి చాలా ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్నారు. ఈ డైలాగ్ కనుక రామ్ చరణ్ గారి నోటి వెంట వింటేనా థియేటర్లో తగలడిపోతాయి, ఆ రేంజ్లో రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే ఆఫ్లైన్లో బాబాయ్, తెర మీద ఆన్ స్క్రీన్లో అబ్బాయి, ఆఫ్ స్క్రీన్లో బాబాయ్, ఇద్దరు అంటే ఇక్కడ ఆఫ్ స్క్రీన్లో బాబాయ్ చెప్పినటువంటి డైలాగ్ని ఆన్ స్క్రీన్లో అబ్బాయి చెప్తే దానికి వచ్చే కిక్ రేపు మనం థియేటర్లో చూడబోతున్నాం. లేకపోతే ఎగ్జాక్ట్ డైలాగా, లేకపోతే ఆ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ వచ్చేటువంటి సేమ్ డైలాగా అనేది చూడాలి. సో ఈ యొక్క డైలాగ్ అయితే ప్రస్తుతం ఈ సినిమాలో ఉంటుంది అని చెప్పేసి బాగా వైరల్ అవుతుంది. సో ఈ డైలాగ్ నిజంగానే సినిమాలో ఉంటే ఏ రేంజ్లో ఉంటుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.